హాయ్ ఫ్రెండ్స్, ప్రెజెంట్ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో తెలుగు ఆడియోలో స్ట్రీమ్ అవుతున్న ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకునే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ వచ్చేయండి. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వచ్చిన సిరీస్ అనమాట. టోటల్ 8 ఎపిసోడ్స్ తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 25 minutes to 31 minutes బిట్వీన్ రన్ టైమ్ తో టోటల్ గా 3 hours 28 minutes అయితే సిరీస్ ఉంటుంది. స్టోరీలోకి వెళ్తేనేమొచ్చి డాక్టర్ విశ్వక్సేన్ చనిపోవడంతో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి ఒక ఇన్విటేషన్ వస్తుంది. విశ్వక్సేన్ ఆస్తులను షేర్ కోసం ఐలాండ్ కి రమ్మని ఇన్విటేషన్ లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది, ఫ్యామిలీ మెంబర్స్ కి ఇన్విటేషన్ పంపించింది ఎవరు, ఎందుకు వాళ్ళంతా విశ్వక్సేన్కి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళాక ఫ్యామిలీ మెంబర్స్ యూనిటీగా ఉన్నారా లేదా, ఫ్యామిలీ మెంబర్స్ కి ఏం జరిగింది, వాళ్ళ మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అనేది రిమైనింగ్ కదా. స్టోరీ ప్లాట్ కొత్తగా ఉన్న ఐలాండ్ కి వెళ్ళాక ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఒక్కొక్కరు మిస్సింగ్ కోసం కొన్ని సీన్స్ ఇంట్రెస్టింగ్ గానే ఉంటాయి. బట్ ఓవరాల్ గా సిరీస్ అయితే బోరింగ్ గా ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ నాకైతే వచ్చింది. ఫ్యామిలీ మెంబర్ స్టోరీస్ కానీ వాళ్ళ ఐలాండ్కి వెళ్ళాక వాళ్ళ మధ్య చిన్న చిన్న డిస్ప్యూట్స్ కానీ ఇంట్రెస్టింగ్గా లేవు. సస్పెన్స్ జోనర్లో వచ్చిన పెద్దగా ట్విస్ట్ కానీ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ ఏమీ లేవు. ఒకే ప్లేస్లో జరగడం వల్ల సీన్స్ రిపీటెడ్గా వస్తున్నాయి అనిపించింది. చాలా వరకు సిరీస్ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. కొన్ని సీన్స్ ఎంగేజింగ్గా బాగానే ఉన్నాయి. లాస్ట్ ఎపిసోడ్లో వచ్చే ట్విస్ట్ కొంత ప్రెడిక్టబుల్గానే ఉన్న థ్రిల్ అయ్యే విధంగానే ఉంటుంది. వాళ్ళు ఒక పర్సన్ మిస్ అవ్వడం, వాళ్ళ కోసం సెర్చ్ చేయడం, మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్ డిస్కషన్, వాళ్ళే నీ వల్లే మిస్ అయ్యారని అందరూ బ్లేమ్ చేసుకోవడం. ఆల్మోస్ట్ సిరీస్ మొత్తం ఇలాగే ఉంటుంది. అందరూ ఒక యూనిటీకి వచ్చాక సిరీస్ కొంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేసిన అప్పటికే సిరీస్ చూడడం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఓవరాల్గా కొన్ని థ్రిల్ ఇచ్చే సీన్స్ కోసం ఓటీటీయే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్స్ ఇష్టపడే వారికి ఏమైనా నచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ సిరీస్ నాకైతే ఓకే అనిపించింది. కొన్ని సీన్స్ ఎడిట్ చేసి మూవీలా తీసుంటే బాగున్నా అనే నా ఫీలింగ్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా కొంతవరకు ఓకే. ద మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.